Hi friends, you welcome to Sri Guru Raghavendra Banking Coaching Center. So then we are here to discuss the number MCQs of 26th day, number 26th. So then moving with the first question, which country's Hail Gubbi volcano has been erupted, has an eruption occurred recently for the first time in more than 12,000 years. More than 12,000 years అంటున్నాడు. హేల్ గుబ్బి వోల్కనో. సో దీస్ టైప్ ఆఫ్ వోల్కనోస్ కనుక న్యూస్లో ఉన్నాయంటే ఖచ్చితంగా ఎరప్ట్ అయింది ఏ కంట్రీకి సంబంధించింది అని అడుగుతాడు. సో దెన్ వీ హ్యావ్ టు ఫోకస్ మోర్ ఆన్ దట్ అనమాట. ఇలాంటివి న్యూస్లో ఉన్నప్పుడు వాటి మీద మనం ఫోకస్ చేయాలి. ఆప్షన్స్ చూద్దాం. ఇథియోపియా, ఒమన్, అల్జీరియా, ఇరాన్ అండ్ కువైట్ ఇచ్చాడు. సో దీన్ని హేల్ గుబ్బి అంటారు లేదా హెయిలీ గుబ్బి అని కూడా అంటారు. బోత్ సేమ్, హెయిలీ గుబ్బి. దీని పేర్లేవి సమ్ టైమ్స్ కాల్డ్ యాజ్ హేల్ గుబ్బి అంటాం. ఎరప్టెడ్ రీసెంట్లీ ఇన్ విచ్ కంట్రీ? ఇథియోపియా, ఒమన్, అల్జీరియా, ఇరాన్ అండ్ కువైట్. దట్ ఈస్ అబ్జర్వ్డ్ ఇన్ ఎథియోపియా అనమాట. ఆన్సర్ ఏ ఈజ్ కరెక్ట్. ఇథియోపియా. సో నియర్ ద ఎరిట్రియన్ బార్డర్ అనమాట. ఎరిట్రియా బార్డర్కి దగ్గరలో విత్ ఇన్ ద ఈస్ట్ ఆఫ్రికన్ రిఫ్ట్ వ్యాలీ దగ్గర నవంబర్ 23rd ఇది ఎరప్ట్ అయిందనమాట. 23rd 2025. సో దిస్ వాజ్ ద ఫస్ట్ డాక్యుమెంటెడ్ ఎక్స్ప్లోజివ్ ఎరప్షన్ ఆఫ్ ద హెయిలీ గుబ్బి ఇన్ ద హోలోసీన్ ఎపోక్ according to the Smithsonian Institution's Global Volcanism Program. So then తెలిసింది మనకి ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ద మిడిల్ ఈస్ట్ అండ్ దెన్ సౌత్ ఏషియా disrupting flights and affecting air quality in countries like India, Oman, Yemen. ఇవన్నీ ఫ్లై అవుతున్న అక్కడికి ఆఫ్రికన్ కాంటినెంట్కి వెళ్ళే రూట్లో ఉన్న ఫ్లైట్స్ని వీటన్నిటిని కూడా డిస్టర్బ్ చేసిందనమాట. అంటే మిడిల్ ఈస్ట్ నుంచి మిడిల్ ఈస్ట్ తర్వాత ఏషియా, నెక్స్ట్ మనకి ఆఫ్రికాకి వెళ్ళే ఫ్లైట్స్ని వాటిని కూడా కొంచెం ఇబ్బంది పెట్టిన వోల్కనో అనమాట. సో ఇథియోపియా ఈజ్ ద కరెక్ట్ వన్. ఇథియోపియా. Moving to the next question. According to the Global Methane Status Report 2025, what rank has India achieved globally as a methane emitting country? ఇండియా ర్యాంక్ ఏంటి అని అడుగుతున్నాడు. మిథేన్ ఎమిటింగ్ కంట్రీస్లో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, సిక్స్త్ ఇచ్చాడు. ఇండియా ర్యాంక్స్ ద వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ అనమాట. థర్డ్ లార్జెస్ట్ మీథేన్ ఎమిటింగ్ కంట్రీ. Methane emitting country. So after China and the United States producing about 31 million tons annually అనమాట. ఫస్ట్ టాప్ పొజిషన్లో మనకి దెన్ చైనా ఉంది. చైనా ఆక్యుపైడ్ ఫస్ట్ పొజిషన్. నెక్స్ట్ యుఎస్ అండ్ దెన్ ఇండియా ఆక్యుపైడ్ థర్డ్ పొజిషన్ అనమాట. ప్రొడ్యూసింగ్ అరౌండ్ 31 million tons of మీథేన్ ఎమిషన్ అనమాట. 31 million tons ఇండియా. సో చైనా అండ్ ఈ రెండింటికంటే ఎక్కువ కదా. గ్లోబల్ ర్యాంక్ ఫర్ మీథేన్ ఎమిషన్స్ ఫ్రమ్ ద అగ్రికల్చర్ సెక్టర్, ఏ మేజర్ హాట్స్పాట్ డ్రివెన్ బై ఇట్స్ లార్జ్ లైవ్ స్టాక్ పాపులేషన్ అండ్ రైస్ కల్టివేషన్. ఇవన్నీ లైవ్ స్టాక్ ఎక్కువ ఉండడం వల్ల, లైవ్ స్టాక్ నుంచి కూడా మనకి గోబర్ నుంచి వాటి నుంచి మీథేన్ వస్తుంది కదా. అంతేకాకుండా రైస్ వల్ల కూడా, రైస్ నుంచి కూడా అనమాట. సో ఈ క్రాప్ రెసిడ్యూ బర్నింగ్లో వాటిల్లో మనకి మీథేన్ వాయువు వస్తుందన్నమాట. సో ఓవరాల్ ర్యాంక్స్లో ఇండియా థర్డ్ గ్లోబల్లీ ఆర్ టోటల్ మీథేన్ కాంటెక్స్లో. ఫస్ట్ గ్లోబల్ వన్ చైనా, సెకండ్ యుఎస్ అండ్ ఇండియా థర్డ్ వన్. సో ఇండియా 9% ఆఫ్ ద గ్లోబల్ మీథేన్ ఎమిషన్ అనమాట. 9% ఆఫ్ ద గ్లోబల్ మీథేన్ ఎమిషన్ ఇండియా నుంచే జరుగుతుంది అనేది కాంటెక్స్ట్. ఇంపార్టెంట్ వన్. సో దెన్ ద థర్డ్ ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. who has been recently appointed as the executive chairman of the NALSA. NALSA executive chairman.
ఎగ్జిక్యూటివ్ చైర్మన్, విక్రమ్నాథ్, సునీల్ పాలివాల్, సూర్యకాంత్ 53rd మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కదా, సిజేఐ కదా. సో శివకుమార్ కాదు, సోమనాథ్ కాదు, సునీల్ పాలివాల్, విక్రమ్నాథ్ హీ విల్ బి ద 54th మనకి సిజేఐ అవుతారనమాట. ఎవరైతే నెక్స్ట్ సిజేఐ అవుతారో వాళ్ళు ప్రజెంట్ నల్సాకి హెడ్గా ఉంటారని చెప్పుకున్నాం. సో వాజ్ రీసెంట్లీ అపాయింటెడ్ న్యూ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆఫ్ ద నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ. So then Court of India was recently reappointed the new executive chairman of the National Legal Services Authority, NALSA, which effect from November 24th anamata, November 24th 2025. Nominated by the President of India. Nominate chesedi evaru anante it's nominated by President of India. Nominated by President of India. Honorable Justice Vikramnath, Judge Supreme Court of India, then assumed office from November 24th 2025 as a Legal Services Authority, National Legal Services Authority head, executive chairman. Okay, that is the context. సక్సెసర్, ఎవరి సక్సెసర్ ఇతనంటే ఇతనికి ముందు ఎవరు ఉండేవాళ్ళు అంటే మనకి ఇప్పుడు ప్రెజెంట్ సూర్యకాంత్ ఎవరైతే ఉన్నారో, సూర్యకాంత్ ప్రెజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, he was earlier NALSA executive director anamata. That is the context. So what is the answer here? Vikramnath. Answer A is the correct one. Moving to the next question. What rank has India received recently in the global commitment to the development index? This commitment to the development index, CDI we call. India received an overall rank of the 36th anamata. India received 36th rank. Answer C is the correct one. Among the major global economies, showing a mixed performance with the strengths in environment but weakness in trade and finance, where it ranked different numbers anamata. 38 ala overall ga 36 anamata. Overall rank 36. Categories lo different turnings unnai anamata. So environmental issues lo 8th rank undi, and ట్రేడ్ అండ్ ఫినాన్స్లో 38th ర్యాంక్ ఉంది. ఇలా ఓవరాల్ నెంబర్ వచ్చేటప్పటికి ఇట్ 36th ర్యాంక్. సో ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వేర్ హ్యాస్ యూనియన్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి రీసెంట్లీ ఇనాగరేటెడ్ ద pellet plant? Prahlad Joshi recently inaugurated state of the 240 TPD tons per day, 240 TPD tons per day biomass pellet plant. Biomass pellet plant in Punjab, Haryana, Himachal Pradesh, Rajasthan, Chhattisgarh and ichcheda options. So that is observed in introduced in Rewari of Haryana. Rewari of Haryana. So answer B is the correct one. Answer B is the correct one. The plant converts agriculture residues. Specialty enti ante agriculture residues ఉంటాయి కదా, అగ్రికల్చర్ వేస్ట్ ఉంటాయి కదా, అగ్రికల్చర్ రెసిడ్యూ అంటే వేస్ట్ అనమాట, మిగిలిపోయిన పార్ట్. సచ్ యాజ్ ఎలాంటివి అంటే ప్యాడీ స్ట్రా లాంటివి, కానీ ప్యాడీ స్ట్రా, ఇంకా మనకేముంటాయి మస్టర్డ్ స్ట్రా, కానీ మస్టర్డ్ స్ట్రా అండ్ కాటన్ స్టాక్స్, కాటన్ స్టాక్స్ అంటారు, STALKS అనమాట. ఇలాంటివన్నీ ఈ ఇంటూ పెల్లెట్స్ ఫర్ కోఫైరింగ్ కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్స్, వీటన్నిటిని థర్మల్ పవర్ ప్లాంట్స్కి మూవ్ చేసి, సో రెసిడ్యూస్ ఎయిమింగ్ టు రెడ్యూస్ ద ఎయిర్ పొల్యూషన్ అండ్ కార్బన్ ఎమిషన్స్ తగ్గించడం దీని మెయిన్ ఆబ్జెక్టివ్ కింద ఈ అగ్రికల్చర్ రెసిడ్యూ నుంచి బయోమాస్ పెల్లెట్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఎమిషన్స్ లేకుండా వాటిని బయోమాస్గా కన్వర్ట్ చేసే మెకానిజం అనమాట.
సో ఇక్కడ ఎక్కడ హర్యానా. మనం కనుక కొన్ని పాయింట్స్ కనుక చూస్తే, దిస్ ఫెసిలిటీ సపోర్ట్స్ ద సెంట్రల్ గవర్నమెంట్స్ మ్యాండేట్ ఫర్ థర్మల్ పవర్ ప్లాంట్స్ టు కోఫైర్ 5% బయోమాస్ నేషన్ వైడ్. 5% బయోమాస్ మన దగ్గర నుంచే నేషన్ వైడ్ హోల్డ్ చేయాలని అనుకుంటున్నాము. 7% బ్లెండ్ ఫర్ యూనిట్స్ ఇన్ ద 7% బ్లెండ్ చేయాలనుకుంటున్నారు. ఈ పర్టికులర్ కాంటెక్స్ట్కి మనకి ఇది ఉపయోగపడుతుంది అనమాట. డ్యూరింగ్ ద సేమ్ విజిట్ ద మినిస్టర్ ఆల్సో laid the foundation stone for the K2 bioethanol plant. ఇక్కడే K2 బయోఇథనాల్ ప్లాంట్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. ఇథనాల్ ప్లాంట్ కన్ఫామ్గా అడుగుతాడు. రేవారి K2 బయోఇథనాల్ ప్లాంట్ రేవారి ఆఫ్ హర్యానాలో దీన్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. దెన్ ప్రహ్లాద్ జోషి, ద యూనియన్ మినిస్టర్ ఫర్ ద న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ, యాజ్ అ కాంటెక్స్ట్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. సో వీ హ్యావ్ టు focus on the answer B here. So when is the National Constitution Day celebrated every year antunnadu? This is a known one. November 26th observed as the National Constitution Day. That is the Samvidhan Divas. We celebrated it as a Samvidhan Divas. National Constitution Day is celebrated in the every year this November 26th, commemorate the adopting the constitution, adopting constitution of India in November 1949, November 26th. So by looking at this particular special occasion, then every year on November 26th observed as the Samvidhan Divas, the National Constitution Day, and declared a national observance by the Government of India. This was officially declared by Government of India in 2015, coinciding with the 125th birth anniversary of Dr. B.R. Ambedkar. Dr. B.R. Ambedkar. So November 26th started observing from 2015. That is the 125th birth anniversary of the Dr. B.R. Ambedkar. So then who is the chairman of the drafting committee? That is the context. So answer D is the correct one. Moving to the next question. The Indian women's team defeated whom then win the Kabaddi World Cup 2025? Kabaddi World Cup 2025. India's women's Kabaddi team delivered another historic performance by winning the Women's Kabaddi World Cup 2025, defeating Chinese, Bangladesh, Chinese Taipei, Germany, Iran, Japan antunnadu. So that is Chinese Taipei. Answer A is the correct one. Chinese Taipei ni defeat chesaru in the final, which was the final was held at Dhaka. So then with this triumph, India successfully defended its title and cemented its status as a global Kabaddi powerhouse. Special global powerhouse laga India నిలవడం జరిగిందనమాట Kabaddi World Cup లో, winning Women's Kabaddi World Cup 2025. So what is the answer here? Chinese Taipei. Answer A is the correct one. Where it was held ante Bangladesh, Dhaka. Second option ichunnadu. Okay. So moving to the next question. Who was the central government appointed as the who has the central government, or to whom the central government appointed as a new security regulator for 250 Indian ports. 250 Indian ports ki India lo unna ports ki central government has appointed. Central evarni appoint chesindi ani antunnadu. So ivi ports aina sare దే కమ్స్ అండర్ ఇండస్ట్రీయే కదా, ఇండస్ట్రీస్ కాబట్టి లాజిక్ అనమాట. అంటే కొన్ని క్వశ్చన్స్కి మనం కొంచెం కామన్ సెన్స్ ఉపయోగించి హోల్డ్ చేయొచ్చు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కాదు, సిఆర్పిఎఫ్ అని ఇచ్చాడు ఒక ఆప్షన్లో. మనకి సిఆర్పిఎఫ్ కాంటెక్స్ట్ వచ్చేటప్పటికి వీళ్ళు నోవేర్ రిలేటెడ్. సిఐఎస్ఎఫ్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్, దిస్ ఇస్ ద కరెక్ట్ వన్. ఇది టిబెటన్ ఇండో టిబెటన్ బార్డర్ ఫోర్స్, ఇది కాదు.
అండ్ ఎస్సీసీ ఇచ్చాడు, ఇది కాదు. సో దెన్ మనకు ఆన్సర్ ఏమవ్వాలి, దెన్ దట్ ఈస్ సిఐఎస్ఎఫ్. సిఐఎస్ఎఫ్ రికగ్నైజ్డ్ సెక్యూరిటీ ఆర్గనైజేషన్, దెన్ విచ్ ఈస్ ద సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కింద మనం హోల్డ్ చేస్తాం. వెరీ స్పెషల్ వన్ అది సిఐఎస్ఎఫ్. సో ఇక్కడ all the major and minor seaports starting with the 80 key export import ports, then implemented uniform security access control, cargo screening and patrolling. వీటి మీద ఫోకస్ చేస్తున్నారు అనమాట. ఎందుకు అంటే ఇండియా లైక్ ఇన్ రీసెంట్ ఇయర్స్ దెన్ ఇఫ్ యూ అబ్జర్వ్ ఇండియన్ గవర్నమెంట్ ఈజ్ సేయింగ్ అ వర్డ్ బ్లూ ఎకానమీ. బ్లూ ఎకానమీ మీద బ్యాంక్ అవ్వాలనుకుంటుంది కాబట్టి దెన్ ఈ యాక్టివిటీస్కి మూవ్ అవుతుంది అనమాట. సో కార్గో స్క్రీనింగ్ ఇలాంటి వాటిని ఫోకస్ చేస్తారు. Answer C is the correct one. After 134 years, where has a new species of owl fly been discovered? Which state ani? Kerala, Telangana, Karnataka, Goa, Tamil Nadu. 134 years tarvata. So owl fly. So then Protidrix cirrus albocaptus antaru. So dani manaki name akkarledu. Which was officially discovered in the Malappuram district. Malappuram district, Kerala anamata. Kerala. So after 134 years anamata, with the significant findings published in the 2025. So that is Kerala. Answer A is the correct one. Moving to the next one. Bharat Electronics Limited has signed an agreement with which country's company? Safran, to manufacture precision weapons in India. Portugal, Britain, France, Israel, Palestine. Bharat Electronics Limited, BEL. So then it's joined hands with the France Safran Electronics and Defense to manufacture the hammer. To manufacture HAMMER hammer is a highly agile modular munition extended range anamata. Highly agile modular munition extended range. ఎక్స్టెండెడ్ రేంజ్ వెపన్స్ అనమాట. వీటిని ఏమంటాం, హ్యామర్ అంటాం. సాఫ్రాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ డిఫెన్స్ రిలేటెడ్ టు ద విచ్ కంట్రీ, దెన్ ఫ్రాన్స్. ఆన్సర్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. సో దీస్ ఆర్ ద కరెంట్ MCQs for this particular day. We will discuss some more in the next part. Okay, thank you.